రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి కళ్ళలో క్రేజీ కలలు రెడీ మనసులో ఆరాటాలు రెడీ రాజహంస ఏడు వారాల పూలు రెడీ ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ రోజా గారు. Well, I didn't see that coming. కాక్టైల్ తాగిన కోతి నేను నెక్ టై కట్టుకున్న కాకి నేను కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను తారం తెంచుకున్న కైటు నేను శనివారం రచ్చగున్న నైటు నేను కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను टकीला मैं हूँ अकेला राबे और बिल्ला मैं मजनू तू लैला हम तुम में वाला something अरेला रम पंचकोला प्रपंचम मिलेला come to the party Subbalakshmi welcome to the party Abakashmi come to the party Subbalakshmi welcome to the party Abakashmi come to the party Subbalakshmi welcome to the party Abakashmi. Now it's time to welcome our very own laughing star Tower Star Nag Babu garu. చంద్ర చేసిన బతుకుట్ల బండి స్కిట్ మనందరం చూస్తాం, ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు దాన్ని సీక్వెల్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు సరానందన్ రాజ్ along with his team. అందరికీ నమస్కారం. నీ బతుకు చెడ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ ధనరాజ్. ఈ రోజు మన కార్యక్రమంలో విడిపోయిన కపుల్స్. ముందుగా విడిపోయిన జంటలో కొంతమంది మీరు సెలెక్ట్ చేస్తాం. అందులో ఒక జంట రామ్ ప్రసాద్. వెల్కమ్ టు నీ బతుకు చెడ. కూర్చోండి. ఏంటదే నీ బతుకు చెడ కార్యక్రమం. కూర్చోండి. రామ్ ప్రసాద్ గారు ఎక్కడో దుబాయ్ లో ఉంటూ మీరు పెద్దాపురం వెళ్ళి అక్కడ సరస్వతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అంతవరకు బానే ఉంది. మీరిద్దరు విడిపోవడానికి గల కారణం అంటే అంత బలమైన కారణం ఏంటో మా ప్రేక్షకులు చెప్తారా? మా సౌటూర్ సార్. ఓకే. పరిస్థితి బాగాలేదు, దుబాయ్కి పోయినా. అక్కడ పెట్రోల్ ట్యాంకర్ కి క్లీనర్ ని మీ మొహానికి అదే ఇస్తారు అక్కడ. 2 కోట్లు పైసలు 2 కోట్లు అంటే ఇలాంటివా లేకపోతే దీంట్లో పెట్టేవా? లేదు లేదు సార్, ఎందుకంటే నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు చూస్తున్నారులే. 2 కోట్లు పెట్టే లోపల పెట్టి తెచ్చా. తర్వాత ఫ్లైట్ లో వచ్చా. ఫ్లైట్ లోనే వస్తారండి, ట్రైన్ ఉండదు అక్కడి నుంచి. తర్వాత తాపీ మేస్త్రిగా పని వచ్చింది. అంటే మీరు తాపీ మేస్త్రిగా కూడా వర్క్ వచ్చు అనమాట మీకైతే? వచ్చని కాదు, ఏదో ఒకటి చేయాలి కదా. అంటే ఇక్కడ మీకు అదే జాబ్ ఇస్తారు. అదే జాబ్ ఇచ్చినారు. ఇప్పుడు మనం చూసినట్లయితే నీ బతుకు చెడలో ఎక్కడో దుబాయ్ నుంచి వచ్చి 2 కోట్లు తీసుకొని అంత పేదరికంలో ఉన్న అమ్మాయిని అంటే పెద్దాపురం సరస్వతి గారిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి ఒక పిల్లోడు కూడా ఉన్నాడు. అయినా వీళ్ళిద్దరు విడిపోయారు. ఒకసారి పెద్దాపురం సరస్వతి గారికి వెల్కమ్ టు నీ బతుకు చెడ. ఇప్పుడు మీరిద్దరు ఎందుకు విడిపోయారు? అసలు ఇతను మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ పెట్టేవాడు? వాడని అంట్లు తోమనేవాడండి, సచ్చినోడు. అంట్లు తోమనేవాడు. ఇంట్లో కూర్చొని ఏం చేస్తది? జబర్దస్త్ చూస్తది. ఇంకో పని లేదా? ముందు కూర్చొని అంట్లు తోముకోవచ్చు కదా, మన ఇంటి పనే కదా. అంటే ఆడదంటే అంటులే తోమాలి, ఆడది ఇంట్లోనే ఉండాలని నువ్వు చెప్తున్నావా? చెప్పేది ఏంటండి, ఇంకో పనే ఉంటుంది అక్కడ. మాట్లాడుకో. ఆడదంటే ఏంటి? ఆడది అబల కాదు, అబోలా. వ్యాధి వచ్చిందంటే ట్రీట్మెంట్ కూడా ఉండదు. కూర్చో. నువ్వు చెప్పమ్మా. 2 రోజులకు ఒకసారి ఒక జత బట్ట నిప్పి ఉతకమంటాడండి దొంగ సచ్చినోడు. 2 రోజులకి నేనేమి రోజుకి 2 జతలు ఇప్పలా. 2 రోజులకి ముఖం పగల నేను పద్ధతి ఉన్నావు. నా బిడ్డ సార్, నా బిడ్డండి లింగడంటే వీడి పేరు లింగడు. అప్పుడు పేరు మార్చాయినా సప్పుడు కదా పేరా. నువ్వు అయిన తర్వాత నీ పేరు ఎందుకు పెట్టాలి రా? నువ్వు పెట్టిన పేరు ఎందుకు పెట్టాలి? ప్రజలు చూస్తున్నారు. ప్రజలు 2 రోజులకు ఒకసారి తన చేత బట్టలు ఉతికిస్తావు నువ్వు. దుబాయ్ లో నువ్వు ఉతుక్కోలా? చూసారా, మీ ముందు నన్ను ఒక మాట పన్నీలేదండి దొంగ సచ్చినోడు. నన్ను ఇంట్లో ఎంత పెట్టి వస్తాడండి దొంగ సచ్చినోడు. ఇంటికొచ్చి మందులో క్వార్టర్ కలపంటాడండి వాడు, సోడా కలపంటాడండి వాడు. నువ్వు
నీ బతుకు చెడకు వచ్చి నువ్వు కోటర్లో నీళ్లు కనపడమని ఆడదాంతో చెప్తావు. నేనేమి వైన్ షాప్ కి వెళ్ళి క్వార్టర్ దేమని చెప్పలా, ఒక బాటిల్ వాటర్ ఇమ్మా అన్నా. తప్పది. దేనికి? ఒక భర్త తాగుతాడు. దేనికి అడిగావు? నేను తాపి మేస్త్రిని. ప్రజల్ని మోసం చేయలేవు. కూర్చోగరా. నీకు నీ బతుకు చెడ ఉందమ్మా. శంకర్ గారు ఇవన్నీ పక్కన పెట్టండి దొంగ సచ్చినోడు. అసలు మమ్మల్ని విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఏంటమ్మా? నేను పొద్దున్న నుంచి కష్టపడి వాడు పోయినప్పటి నుంచి పిల్లలను చూసుకుంటానండి, అంట్లు తోముతానండి, బట్టలు ఉతుకుతానండి, అన్ని పనులలో మర్చిపోయి ఒక్క చిటికెడు పప్పులో ఉప్పు ఎక్కువ వేస్తానండి. చిటికెడు ఉప్పు అంట, అసలు దాంట్లో పప్పు ఎక్కడ ఉందా? మొత్తం ఉప్పే. చికెన్ కూర వండితే ఏముంటుంది? చికెన్ ఉంటది. మటన్ కూర వండితే మటన్ ఉంటది. మునక్కాయ కూర వండితే ఏముంటుంది? మునక్కాయ ఉంటది. ఉప్పు కూర వండింది ఉప్పు తప్ప ఏముంటది? చూసారా అంకర్ గారు? చూస్తున్నానమ్మా. 10 నిమిషాల క్రితం షోకు పిలిచిన మీరు అర్థం చేసుకున్నంత కూడా 10 సంవత్సరాలు కాపాడు. దాని పద్ధతి అది మాట్లాడుతుందండి మాట, నోట్లోకి నీళ్లు దిగుతాయా? నీ బతుకు చెడ చాలా అద్భుతమైన తీర్పునిస్తుంది. ఇతనితో నువ్వు విడిపోయావు కాబట్టి ఇతను లైఫ్ లాంగ్ ఇతను ఎంత కష్టపడతారో అందులో 99% నీది, 1% వాళ్ళ అమ్మది. ఎవరో అమ్మది? మీ అమ్మది. అమ్మకి పెట్టవా నువ్వు? అమ్మకి పెట్టవా? సిగ్గు రోత ఉండాలండి దానికి. ప్రజలు చూస్తున్నారు. ప్రజలు చూసే నాకు ఇబ్బంది. ప్రజలు చూస్తున్నారు. ఒక రోజు టీఆర్పీ రేటింగ్ పడిందో చచ్చావే. అలాగే ఉండు. నీ బతుకు చెడ ఎంతో మందిని కలిపింది, ఎంతో మంది విడిపోయిన వాళ్ళకి ఒక ఓదార్పించింది. ఆ తల్లి వ్యవధిని అర్థం చేసుకుని నీ బతుకు చెడ. కాబట్టి వాళ్ళిద్దరికి న్యాయం చేకూరుస్తానని నేను ప్రామిస్ చేస్తూ సైన్ అప్ చేస్తున్నాను. మీ దండరాజ్. కొన్ని రోజుల తర్వాత నీ బతుకు చెడ ప్రోగ్రానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ యాంకర్ ఆర్పి. ఈ రోజు చాలా మంది విడిపోతూ ఉంటారు, కలుసుకోలేనట్టు విధంగా ఉంటారు. వాళ్ళిద్దరిని కలపడానికి ఈ ప్రోగ్రామ్ కి యాంకర్ అయ్యాను. ఇప్పుడు ఫస్ట్ గా వచ్చిన వాళ్ళు ఎవరో ఒక జంటను పిలుద్దాం. రండి. ఎవరండి ఆ జంట? రండి ప్లీజ్. కూర్చో. పని మాట్లాడు. కూర్చో. ఇప్పుడు ఆవిడ కూడా పిలిపించేద్దాం. రెండు తల్లి ఎక్కడ? ఏం మాట్లాడాలి ఇక్కడ? అటు తిరిగి నా కాడికి వచ్చింది ఇది. ఏమైందమ్మా? అసలు ప్రాబ్లం ఏంటి? అసలు ప్రోగ్రామ్ ఏంటి? వాడండి దొంగ సచ్చినోడు నన్ను పెళ్లి చేసుకున్నాడండి. ఇంటికి వచ్చి అంట్లు తోమ్మంటాడండి దొంగ సచ్చినోడు. అంట్లు తోమ్మంటావు? చెప్తావు నువ్వా? అంటే మరి ఆడపిల్ల దగ్గర పని చేయించా ఉంటే ఎగిస్తంతా ఉన్న ఒకే ఒక పని కదా అంట్లు. తనకి జబర్దస్త్ చూడాలనిపిస్తుంది, ఎక్స్ట్రా జబర్దస్త్ చూడాలనిపిస్తుంది. తప్పే ఉందండి. ఆడ మనిషిరా తను. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. ప్రజలు వాళ్ళ అమ్మ నాయనలు కూడా చూస్తారు. ఏమో నాకు పోయేదే ఉందా? నాకు ప్రతిపక్ష నేతలు కావాలి. అంటే బాగుండాలి ప్రోగ్రామ్ అంతే. ఇప్పుడు బిడ్డలు పుట్టారు, వాళ్ళకి తెలుసు అందులో ఒక ఏమండి యాంకర్ గారు? నువ్వు రెడీగా ఉండాలి. క్వశ్చన్తో కూర్చో. చెప్పు. ఆడండి 3 రోజులు కొంచెం తిప్పుతాడండి. దాన్ని ముద్దగా నీట్గా ఉతకమంటాడండి వాడు. ఎవరా? అందరూ పూటకి 2 ఇప్పుతున్నారు. నేను 3 రోజులకి ఒకటేగా. 3 రోజులకి అసలు చేసే పని ఏంది? నేను అంత ముందు యాంకర్ గా ఉండేవాళ్ళండి. ఇప్పుడు చెప్పు. ఇప్పుడేదో చేసుకుంటున్నాను. ఏం పని? క్లీనర్ గా చేసుకుంటున్నాను. క్లీనర్ అంటే గ్రీజ్ అవుతుందా? యూజ్ అవుతుందా? వాసన కదరా పని మళ్ళీ నీకు మళ్ళీ ఎదవా. మీరు నన్ను ఎంత చక్కగా అర్థం చేసుకున్నారండి యాంకర్ గారు. అట్లా అర్థం చేసుకునే కదా నా బతికి ఆ దొంగ సచ్చినోడండి వాడు నన్ను ఒక మాట అనేసాడు యాంకర్ గారు. నేనేమన్నాను?
ఏమన్నాడా? నాగబాబు గారి నేను ముద్దుగా నాగని పిలుచుకుంటానండి. నాగండి. అమ్మా నాగబాబు గారిని నాగని పిలుచుకున్నావు, నీకు వాడికి సంబంధం ఏంటి అనేసాడండి. ఏమన్నావు నువ్వు? నాగబాబు గారికి నాగబాబు గారు అని పేరుంది కదా, నాగని ఎందుకు జబర్దస్త్ లో ఎక్కువగా నాగబాబు గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆయన ప్రోమోలు పజా వేస్తుంటారు ఆయన నవ్వేటప్పుడు. దానికి అమ్మాయి చూసింది, భలే ఉందే ఈ ప్రోగ్రామ్ అంతా. ఒక మనిషిగా తను ఆయన ఇష్టపడింది, తప్పు లేదు కదా. దానికి ఏం పేరు పెట్టావు నువ్వు? అదా అదేరా నా ఉద్దేశం అది కాదు. ఎందుకంటే ఫస్ట్ లైన్ లో నేనుండా. ఏం చేసింది? కొరికేసుకుంటా నేను. నువ్వు చెప్తారా ఏమైందా? ఇంకా ఏదేముందండి, జీవుడు నాకు వద్దండి, నాకు వద్దండి. కూరలో కారం ఎక్కువైనా అనుమానం అండి, ఉప్పు ఎక్కువైనా అనుమానం అండి, ఏం ఎక్కువైనా అనుమానం అండి. దొంగ చచ్చినోడికి నేను వాడితో కాపురం చేయలేనండి. నేను విడిపోతాను. ఎలా తింటారు? నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, దాంట్లో ఒకడు మావాడు. మీకు దండం పెడతా, నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఓని మాత్రం అన్యాయం చేయొద్దు. రండిరా. రే ఈ పిల్లని బాగా చూసుకోండి. ఈ లేఖని ఏం పేరు పేరు? సుబ్బడు. అప్పుడప్పుడు వస్తా. అప్పుడప్పుడు ఎందుకు రాకు? మీ గుండె చప్పుడు రా. నేనా వద్దు, అప్పుడప్పుడు వస్తా. దయచేసి ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. బతుకుచాడా వాల్మీని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. చూశారు కదా, ఒక మంచి జంట, పచ్చని జంట కలిపేశారు. ఎవరు మూసుకుని వెళ్ళిపోవాలంటే మీరు. దయచేసి ఈ ప్రోగ్రామ్ కిందతో సమాప్తం. స్కిట్ ఇస్ గాన్, మై లవ్ ఇస్ ఆన్. నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? చాలా బాగుంది. నువ్వు మళ్ళీ వాడి పొజిషన్లోకి వచ్చి వాడు పాత పగలని మనసులో పెట్టుకున్నాడు సార్. బాగా చేశాడు రాంప్రసాద్. ఫస్ట్ లో నీది బాగా బ్రైట్ గా ఉంది, నెక్స్ట్ రాంప్రసాద్ బ్రైట్ గా ఉంది. సరే వినోద్ కామన్ గా ఇద్దరి వైఫ్ గా వినోద్ బాగా చేశాడు. పిల్లలు గుడ్, మంచి స్కిట్, ఫుల్ ఎంటర్టైన్ చేశారు. రోజా గారు ఓవరాల్ గా రాంప్రసాద్ దున్నేసావు. రాంప్రసాద్ తనేమో డీసెంట్ గా ఒక యాంకర్ లాగా వచ్చి అమ్మాయిని చూడగానే మనసు మార్చుకొని మెల్లిగా వేరే రూట్ కి వచ్చాడు. నువ్వు స్టార్టింగ్ నుంచి ఆ కసి ఉంది కదా, వైఫ్ తీసుకుపోయిన కసి, ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం చూపించావు. బాగుంది, ఎక్కడికక్కడ వేరియేషన్ చాలా బాగా చూపించారు. అండ్ మా వినోద్ ఏంటి జబర్దస్త్ హీరోయిన్ లాగా వెలిగిపోతున్నావు ప్రతి ఎపిసోడ్ లో కూడా. చాలు రోజా గారు చాలు. చాలా బాగుంది, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ప్రతి ఇంట్లో జరిగే కామన్ సిచ్యువేషన్ ని మనందరికీ కామెడీగా చూపించడానికి వచ్చేస్తున్నారు వేణు వండర్స్ అలాంగ్ విత్ హిస్ టీమ్. పంతం నీదా నాదా హై. ఏందే ఏమో తీసి లోపల దాస్తున్నావు? చెంబు మీద దుమ్ము పడ చూడతానా? ఎవరు దాస్తాడు? తెలిసిపోయిందిలే, ఇది మన మామ ఆస్తి. ఇలా ముసలోడు రావాలి, మన ఇద్దరికి ఆడ వంచాలి. ఆడబెట్టు. తీస్తున్నావు దొంగ ముఖం దానా? నాది దొంగ ముఖమా? కాదా? నువ్వే దొంగ ముఖమే. నీ అయ్య దొంగ ముఖం, నీ అక్క దొంగ ముఖం, నీ తమ్ముడు దొంగ ముఖం, నీ కుటుంబం మొత్తం దొంగ ముఖమే. చూసిరా అక్కని చూడకుండా ఎంతకన్నా తిడతాను, దీన్ని నోరు పడిపోను. ఏమండి ఏమండి ఆవిడొచ్చింది, ఇది టైటిల్. నేను దొంగనంట, మా అమ్మ దొంగనంట, మా అక్క దొంగనంట, మా ఫ్యామిలీ మొత్తం దొంగలంట. అంత కరెక్ట్ గా ఎలా చెప్పారే? అంత దారుణంగా ఎవరు మాట్లాడుతున్నారు? అదిగో నీ మరదలు అడగండి దాన్నే. అమ్మా మనలో మనకు గొడవలు ఎందుకమ్మా? అయ్యో అయ్యో అయ్యో, చూసారా మరదలను చూడకుండా ఎన్నెన్ని మాట్లాడుతున్నారు. ఏమండోయ్ 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 కాదు, ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, అది పాట. ఏంది ఏమైంది? మీ అన్నయ్య వదిన ఇద్దరు కలిసి నన్ను కొడుతున్నారండి. మా అన్నయ్య వదిన కలిసి నిన్ను కొట్టిల్లా? ఇద్దరు కలిసి ఒకేసారి కొట్టడమేంట్రా? విడివిడిగా వచ్చి కొట్టండ్రా దమ్ముంటే. ఏరా ఎవ్వరు లేని టైంలో చూసి నా భార్యను ఒక్కదాన్ని చేసి కొడతారా? దమ్ముంటే నా ముందు కొట్టి నీ మొగతనం ఏంటో నిరూపించి కొట్టారా? ఇలా కాదురా, ఇప్పుడు ముద్దులు ఎందుకురా? ముద్దులు కాదే అన్నయ్య
చూసినావా అన్నయ్య ఎట్లా గిచ్చుతాందో? నువ్వు గిచ్చిందే కనబడుతుంది తమ్మి. మీ వదినైతే రూమ్ వేసి మామూలు కొట్టట్లేదు. ఏంది నిన్నెప్పుడన్నా కొట్టింది? అదేం లేదు. నిన్నెప్పుడన్నా అదేం లేదు. కొట్టినారా? అరే నా టైం బాగుంది. అన్నమని అరే నా టైం బాగుంది. నాన్నను పిలువురా. అరే నాన్నని పిలువురా. నాన్న నాన్న రారా. అవకాశం ఇస్తే ఒక డైలాగ్ చెప్తానన్నా. డోర్ మూసుకో. గెస్ట్ వాళ్ళకు డైలాగ్స్ ఉండవు. అయితే నేను పోతుండా. ఎవడొద్దన్నాడు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ తీసుకుపోతా. అప్పుడప్పుడు స్కిట్ లో సందర్భోచితంగా ఏదైనా పంచొత్తాయి. అయితే సందర్భం చెప్పేస్తా. సందర్భోచితంగా అన్నాను. ఆశీర్వదించండి మామయ్య గారు. అయ్యో ఎప్పుడు లేని మర్యాద ఇయ్యాలి ఎందుకు వచ్చిందో? ఎప్పటి నుంచి ఎదురు చూసిన ఆస్తి పంపకాలు ఈ రోజు పెట్టారు కదా అందుకు. ఎంత కంట్రోల్ పెట్టారా పిల్లల్ని? అయినా నా పెంపకమే సరిగ్గా ఉంటే ఈ రోజు మ్యాటర్ పంపకాల దగ్గర ఎందుకు వచ్చేది? ఎవరు పెంచావు నువ్వు? ఎవరిని పెంచావు కొడుకులాగా? ఎవరిని పెంచావు? ఎవరిని పెంచడం ఏంది? మొత్తం ఊర్లో ఉన్న ఆస్తులు మొత్తం నీకు సంబంధించిన ఆస్తులు దానికి దీనికి మొత్తం పంచిపెట్టావు. పంచిపెట్టడానికి ఏం మిగిలిన ఇక్కడ? ఎంతమందికి పంచామనేది ఇంపార్టెంట్ కాదురా, మీకు పంచడానికి ఏం ఉంచామనేదే ఇంపార్టెంట్. అంటే ఆ ఉన్నదేదో మాకు పంచు చంపు అంటున్నా. పంచుతానుండు. పంచు. మంగ నువ్వే గాని ఉంటే ఈ రోజు నాకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. మంగ మీ అమ్మరా? గంగ కదమ్మా. అప్పుడప్పుడు మీ అమ్మని మంగ అని పిలుచుకునేవాడిని. మంగ ఎక్కడున్నావు మంగ? ఎక్కడున్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది. నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమాణే ప్రియ భావన. సరే మీరు కొట్టుకుంటున్నారు కదా, మీ ఇద్దరికి సమానంగా ఆస్తి పంచుతా. మన ఇంట్లో ప్రధానమైన ఆస్తి, మన వంశానికి ఇంపార్టెంట్ అయిన ఆస్తి ఇదిగో. పెద్ద కోడల ఈ కట్ట నీకు, చిన్న కోడల ఈ కట్ట నీకు. నాకు ఈ చీపురు కొట్టొద్దు, ఆ చీపురు కట్టే కావాలి. ఎందుకమ్మా? ఇందులో 4 పుల్లలు తక్కువ ఉన్నాయి, అందులో 4 పుల్లలు ఎక్కువ ఉన్నాయి. 4 పుల్లలు ఇవ్వచ్చు కదమ్మా. ఆ 4 పుల్లలు ఇచ్చేదా మీ చీపురు కట్ట నుంచి మాకు ఇవ్వచ్చు కదా. అదే నువ్వు 4 పుల్లలు ఇవ్వచ్చు కదా. 4 పుల్లలు తప్పేంటిరా? తప్పే ఉందా? తప్పే ఉంది, ఇవ్వచ్చు కదా. 4 పుల్లలు నానా మాటలు తిడుతున్నారు అక్కడ. పుల్ల సంపాదించిన తెలియలేదు కానీ పుల్లల గురించి మాట్లాడుతున్నారు. పుల్లల గురించి మీకు ఎలా ఆస్తి పంచాలకు ఒక కొత్త దారి వెతికాను. మీకు టకా 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 కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. ఫటా 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 మీ ఆన్సర్ ఇవ్వాలి. సూపర్. చిన్నడా ముందు నీకు అడుగు. బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? నీ క్వశ్చన్. దేవుడు నీకు ప్రత్యక్షమై ఆస్తి కావాలా నాన్న కావాలంటే ఏం అడుగుతావు? నాకు నాన్నే కావాలంట. అప్పుడు నీకు ఆస్తి ఎందుకు? నువ్వు కూడా మామయ్య ఈ చేతగాని ఎదువులు అంతే, మమ్మల్ని అడగండి మేము ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాం. మీకు క్వశ్చన్లు కాదు, మీకు ఫ్రెష్ గా టెస్టులు పెడతా. అయినా పర్లేదు, మేము రెడీ. నేను సడన్ గా బాత్రూమ్ లో కాలు జారి పడ్డాను. నాకు దాహం వేస్తుంది. ఏ కోడ్ల ముందు నాకు గ్లాస్ నీళ్లు తెస్తే ఆ కోడ్లకి నేను తీసుకొస్తాను మామయ్య. నేను తీసుకొస్తానే. బాత్రూమ్ లో కాలు జారి పడితే హాస్పిటల్ తీసుకెళ్ళాలి రా. ఎవడన్నా ఇలా కొట్టుకుంటారేంట్రా మీరు? ఇద్దరు ఫెయిల్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్. ఈ టెస్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఆ టెస్ట్ ఏంటంటే నా ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడల్ని కొడతారు, తిడుతారు, చంపుతారు. కానీ ఏ కోడలు కూడా ఎదురు తిరగకూడదు. పద్ధతిగా ఏ కోడలు ఉంటే ఆ కోడలకి నా ఆస్తి రాసిచ్చారు. అలాగే నమస్కారం చేస్తున్నాను. ఆస్తి లేకపోయినా పర్లేదు, ఇది చాలా మంచి అవకాశం. జై బాహుబలి. ఒక డైలాగ్ చెప్తా. సందర్భోచితం వాళ్ళు కానీ. చిన్న కోడలు ఆస్తి వద్దా? చంపేయమంటున్నా. ఓకే 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 ఇప్పుడు ఇద్దరు కోడలు సక్సెస్ అయ్యారు కాబట్టి మీకు ఆస్తి పనిచేస్తాను. అరే నా కింద దస్తావేజులు అంతి.
ఇదిగోరా మీరిద్దరు నచ్చారు కాబట్టి నీకు 3 లక్షలు, నీకు 3 లక్షలు. ఏ బ్యాంకులో ఉన్నాయనా? ఏ బ్యాంకులో లేవు. ఈ 3 లక్షలకి 8 నెలల ఇంట్రెస్ట్ కలిపి ఆ నితిన్ గారికి ఇచ్చేయి. ఈ 3 లక్షలకు 9 నెలల ఇంట్రెస్ట్ కలిపి ఆ భరత్ గారికి ఇచ్చేయి. నీ బతుకు మునిగిపో, నువ్వు మనిషివి, నువ్వు అది. వాడిచ్చే అప్పు కోసం మమ్మల్ని వీబ్బలకు కొడతారా? నీకు నాకు డైలాగ్ ఇస్తే చెప్తా. ఇంకెందుకు నా డైలాగ్ ఇచ్చే స్కిట్ అయిపోయింది. మంగా ఏంటి మంగ డల్ గా ఉన్నావు? పంచేసావా? మంగా ఏంటి మంగ డల్గా ఉన్నావు? అబ్బా ఆస్తి మొత్తం పంచేసావా? లేదు, వాళ్ళకి అప్పులు పంచా, ఆస్తిని కోసం ఉంచా. అందుకే నేను ఎగురుకుంటూ వచ్చా. తెలిసి నువ్వు వస్తావని. ఆ దరిద్రులు ఇక్కడ రారేంటి? హలో ఈ ముసలి వయసులో ఆస్తులు మొత్తం దానికి ఇచ్చి అప్పులు మాకిస్తావా? ఒరే ముసలోడా, ఈ వయసులో నీకు ఆ ముసలి ఎందుకురా? ఈ వయసులో పడుచుదారు వెనకాల తిరిగితే తప్పు, కానీ ఈ కర్రీ ముసలి తిరిగితే తప్పు. వాట్ అ ఫ్యామిలీ, ఏం ఫ్యామిలీ డ్రామా. మరి ఈ డ్రామాతో మా జడ్జెస్ కనెక్ట్ అయ్యారా లేదా చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. ఏంటి వేణు గారు, ఆస్తి పంపకాలు చింత చచ్చిన పులుపు చావలేదు. ఇన్ని రోజులు వెయిట్ చేసి పాపం మామగారు ఏదో ఆస్తి ఇస్తారనుకుంటే దెబ్బలు వేరే ఇచ్చారు భర్తలతో. ఓకే నాగ్ బాబు సార్. వేణు ఏదో కనెక్ట్ కాలేపోయాను వేణు. ఓకే అప్పు తీసుకొని చాలా మందికి ఎక్కొట్టడం వచ్చు, కానీ వాళ్ళ దగ్గర కూడా మన చంటికి ముక్కు పిండి వసూలు చేయడం బాగా తెలుసు. అది ఎలా మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ చలాకి చంటి అలాంగ్ విత్ దిస్ టీమ్. నమస్కారం సార్. నమస్కారం. నేను సార్ కుటుంబరావు అని. కుటుంబరావు అంటూ కుటుంబరావు, మీరు కోటేశ్వరరావు? నేను కోటేశ్వరరావు. అదే సార్. మీకు 20 ఏళ్ల క్రితం ఒక 5 లక్షలు అప్పిచ్చాను, గుర్తుందా మీకు? నాకా? ఎస్. గుర్తులేదు బాబు. చెల్లెలి పెళ్లికి కావాలంటే అప్పిచ్చాను కదా సార్. చెల్లెలు పెళ్లికా? మీరు కుటుంబరావా? అవునండి. మిమ్మల్ని గుర్తుపట్టాలంటే నా కళ్ళు చాలా డిమ్ అయిపోయాయి. లోపల అద్దాలు ఉన్నాయి, పెట్టుకొని వస్తానా? ప్లీజ్ సార్, ప్లీజ్. ఇక్కడే ఉన్నాయినా బాబు? మాది పరుగుల కుటుంబం. మీ డబ్బులు మా దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టే. నమస్కారం. అర్థమైంది కదా బాబు? అవునవును. నేను లోపలికి వెళ్ళి రావట్లేదు సార్. ఏమండి కోటేశ్వర గారు? ఎవరవయ్యా నువ్వు? సరాసరి ఇంట్లో వచ్చేసావు. నువ్వేమన్నా దొంగవా ఏంటి? దొంగ కాదండి, నేను నా పేరు కుటుంబరావు. మీ ఆడపడుచుకు పెళ్లి అంటే 20 ఏళ్ల క్రితం 5 లక్షలు అప్పించాను. అవి ఇస్తే తీసుకెళ్దామని వచ్చాను. 25 లక్షలు ఎవరికి ఇచ్చావు? మీ ఆయనకి ఇచ్చాను. ఇప్పుడే కనబడ్డాడు. లోపలికి వెళ్ళి అద్దాలు పెట్టుకు వస్తాను, ఒకసారి పిలవండి. ఆయన చచ్చిపోయి 10 సంవత్సరాలు అయిందయ్యా. లోపల వెళ్ళాడండి, ఇప్పుడే కనబడ్డాడు. ఎవరు? నా భర్త నీకు కనబడ్డా? 10 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన నా భర్త నీకు కనిపించాడా నాయన? అవునమ్మా. ఎలాగున్నాడమ్మా? ఎలాగున్నాడు? బాగున్నాడా? చిక్కుపోయాడా? టైంకి ఏమైనా తింటున్నాడా నాయన? బాబు బాబు నీకు కనిపించాడు, నాకు అదే ఆనందం. ఇదిగో చూడు నాయన, మాది చాలా పరుగుల కుటుంబం. మా ఇంట్లో డబ్బులుంటే బ్యాంకులో ఉన్నట్టే. మా ఆయన నీకు కనిపించాడు కాబట్టి నీకు మంచి కాఫీ తెస్తాను. చాలు, ఈ ఆనందం నాకు చాలు బాబు. కోటేశ్వర గారు. ఎవడ్రా నువ్వు? బ్లడీ ఫూల్ ఇడియట్! డోర్ కొట్టుకొని ఇంట్లోకి వస్తావా? ఎవడ్రా నువ్వు? పిచ్చి పిచ్చి వాగుడు. అది డోర్ కట్టుకుని ఇంట్లోకి రావడమేంటే? నేను వచ్చే మీ నాన్న మీ అమ్మ ఇప్పుడే కనబడ్డారు. నా పేరు కుటుంబరావయ్య. సంవత్సరం క్రితం మీ అత్తకి పెళ్ళెట్టే 25 లక్షలు ఇచ్చాను నేను. ఎరా నువ్వు మనిషి కడుపుకు అన్నం తింటున్నా గడ్డి తింటున్నారా? వాళ్ళు కార్ యాక్సిడెంట్ తెచ్చి 10 సంవత్సరాలు అయింది, నీకు కనిపించారా? పేపర్లో పడింది చూసుకో. సిగ్గు లేదు, బొడ్డులా ఉన్నావు, పని చేసుకొని బతకలేవా? ఇలా అప్పులు ఇచ్చావని చెప్పి బతుకుతావా? నీదొక జన్మే. ఏంట్రా అలా చూస్తున్నావు మళ్ళీని? అరే నీ ఫేస్ చూస్తుంటే నాకు అర్థమైందిరా, ఇంట్లో ఎత్తడి బిందులు ఎట్టుకెళ్ళి గ్యాంగే కదా నీది. ప్రతి ఎదవ అప్పని చెప్పి ఇంటి మీద పడ్డమే. ఇంకొకసారిగా ఇంటికి వచ్చావు కాళ్ళు ఇరగొడతాను ఎదవ్వ.
అమ్మో అమ్మా వాళ్ళు ఏంటి ఇష్టం మాట్లాడుతాం లోపలికి ఎవరు పడతాడు వచ్చి మాట్లాడేసి లోపల చచ్చిపోయాడంటే ఏంటి లోపలికి వెళ్ళినాడు బిల్లు ఎవరయ్యా నువ్వు ఏం కావాలి ఇప్పుడే నా ముందు మాట్లాడారు వాళ్ళు లోపల పిలువమ్మ ఒకసారి ఎవరయ్యా ఎవరు వెళ్ళారు ఎవరు మాట్లాడారు ఇప్పుడు మన ఇంట్లో ఉన్నారు కదా ఇప్పుడు ముగ్గురు ఎవరు కోటేశ్వరరావు కోటేశ్వరరావు కదా వాళ్ళకి చెప్పి మర్చిపోయినా ఎవరు వాళ్ళు చచ్చిపోయి 10 సంవత్సరాలు అయింది మొగుడు ఆ పెండ్లం కొడుకు అందరితో యాక్చువల్ చచ్చిపోయారు 10 సంవత్సరాలు అయింది ఓరా అది కాదు నువ్వు చూడు ఎవరు బాబు నమస్కారం సార్. నమస్కారం. కుటుంబరావు గారి చిన్న తమ్ముడిని. చెప్పు బాబు. మీరు 20 లక్షలు తీసుకున్నారు, ఇస్తే వెళ్ళిపోదాం అని చెప్పి. బాబు మాది పరువుల కుటుంబం, ఈ డబ్బులు మా దగ్గర ఉంటే బ్యాంక్ లో ఉన్నట్టే. అంతే కదండి మీరు చెప్పలేదు. కోట గొప్ప పగిలిపోద్ది నాకు. ఎవరెవయ్యా నువ్వు? నమస్కారం అండి, నీ కుటుంబరావు గారి తమ్ముడిని. నమస్కారం. ఏంటి అదే మీరు 20 లక్షలు ఇస్తే వెళ్ళిపోదాం అని చెప్పి. ఇదిగో చూడయ్యా, మాది చాలా మర్యాద గల కుటుంబం. ఏంటి నీ డబ్బులు మా ఇంట్లో ఉంటే మా బ్యాంక్ లో ఉన్నట్టే. డబ్బులు మా దగ్గర ఉంటే బ్యాంక్ లో ఉన్నట్టే, అంతే కదండి చెప్పేది? అవును అంతే కదా. What the hell are you bloody stupid? Without permission, how can you come to home? సంకలో సగ్గట్లెట్టుకున్న ప్రతి ఓడు మాట్లాడుతూ ఏంటి? నువ్వు కుటుంబరావు గారి తమ్ముడు అని గ్యారంటీ ఏంటి? ఆయనతో ఒకసారి ఫోన్ చేయించు. చచ్చిపోయాడితో ఫోన్ అలా మాట్లాడిస్తారా? కుటుంబరావు చచ్చిపోయాడా? మీ 10 లక్షల గురించి మా అన్నని చంపేసుకోవాల్సిన అవసరం లేదు, చూసుకో. ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబరావు కార్ యాక్సిడెంట్ లో మృతి. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. ఏం చేద్దామంటావట్రా? ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చారా బాబు? అడిగే డబ్బులు ఇచ్చారా? ఒక్క నిమిషం. ఇదిగో ఇంటి తాలూకా డాక్యుమెంట్స్ పెట్టేసుకో, నరసాపురంలో ఉంది. ఈ బుద్ధి ముండుందా? రానేద్దా, పని అయిపోయింది. చచ్చిపోయినావు కదరా? దీని ఏంటి ఏంటి అంటారు మీరు? నువ్వు చచ్చిపోలేదా? ఏం మీరు ఆల్రెడీ చచ్చిపోయారుగా ఇంతకు ముందు. ఎవరిది వచ్చిన దగ్గర నుంచి తెగ ఊడుస్తోంది, దానికి చెప్పు. ఈ ఆస్క్ రైటింగ్లు చేయొద్దని చెప్పు దానికి. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నా సార్? మా ఇంట్లో మా ముగ్గురు ఉంటాం, ఇంకెవరు ఉండరు. ఓ అబ్బా మళ్ళీ యాక్టింగ్ చేస్తారేంట్రా? వచ్చిన దగ్గర నుంచి పని మంచి ఊడుతోంది, తెగ ఊడుతోంది. అమ్మా, మనం బిల్డింగ్ కట్టేటప్పుడు డబ్బులు ఇవ్వలేదు, ఒకరు తురేసుకొని చచ్చిపోయింది కదా. అప్పుడప్పుడు వంటగదిలో కనిపిస్తుంది కదా. అలా చూస్తారేంటి సార్? మాకు భయం వేస్తుంది. చూసారా, వీళ్ళని పంపించడానికి నేను ఎట్లా నాటకాలైనా 10 సంవత్సరాలు పట్టింది వీళ్ళని బయటకు పంపించడానికి. ఇప్పుడు ఇల్లు నారైంది, వస్తా. మొత్తానికి హారర్ కామెడీ చేశారు చంటి గారు. ఏంటి ఈ వెరైటీ ఏంటి ఈసారి? నువ్వు ఒరిజినలా? ఈ శారీలో కట్టుకుంటే పచ్చ దెయ్యంలానే ఉన్నావు. చక్కగా ఉంది. నాగ్ బాబు సార్ ఏంటి సార్? పుల్లమ్మ బాగున్నావు వాళ్ళకి. అంతే కదా సార్? స్కిట్ బాగుందా లేదా? స్కిట్ బాగుంది. ఎదురు న్యాయం చెప్పాలిగా. ఫస్ట్ డెత్ నాటకం అని తెలిసిపోయింది ఫస్ట్ లోనే. అంటే సుధాకర్ గారి దెయ్యం ఇంతకి వాడు ఒరిజినల్ సార్. నీకు ఒక్కడే కనబడుతున్నాడు? నా ఒక్కడికే కనబడుతున్నాడు. గుడ్, మంచి స్కిట్. రోజా గారు, నీకు ఎవరు దొరకలేదా చంటి? అప్పు ఇవ్వడానికి వీళ్ళే దొరికారా? అదే కదా. సుధాకర్ నీకు ఫణికి మాత్రం కనిపిస్తున్నారా? ఎందుకట్లా? దరిద్రం. ఫణి అంటే ఈరోజు పర్ఫార్మెన్స్ ఇరగదీస్తాడు. వాడి విచిత్రం మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా మీరు? ఎప్పుడు నేను చచ్చిపోతే అప్పుడు పర్ఫార్మెన్స్ వస్తుంది. అందరు బాగా చేశారు, బాగుంది. ఏ స్కిట్ లేకుండా డైరెక్ట్ గా స్టేజ్ ఎక్కి మనందరినీ నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. సమాజంలో రోజు రోజుకు నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి, దొంగతనాలు పెరిగిపోతున్నాయి, జనాలు భయాందోళనకు గురి అవుతున్నారు. అలాంటి టైంలో ఎంతో కష్టపడి చాకచక్యంగా 2 గజ దొంగలు పట్టుకున్నారు ఎస్ఐ సింహం గారు.
వారిని మరికొద్ది నిమిషంలోనే మీడియా సమావేశంలో ప్రవేశపెట్టబోతున్నారు. అంతా రెడీ కదా? రెడీ సార్. సార్ ప్లీజ్ కూర్చోండి సార్. మీరు కూర్చుంటారేంట్రా? మీరేమో పండగకు వచ్చిన అల్లులు అనుకుంటున్నారా? మీ అందరికీ తెలుసు, నగరంలో కొంతకాలంగా దొంగతనాలు బాగా పెరుగుతున్నాయి. ప్రజలు బాగా భయాందోళనలో ఉన్నారు. మీరేం భయపడొద్దు, నేనున్నాను. వాళ్ళని పట్టుకుంటా. ఆల్రెడీ ఇద్దరిని పట్టుకున్నాం. మిగతా వాళ్ళని కూడా ఏరి పారేస్తామని చెప్పి మేము చెప్తున్నాం. ఏమన్నా అడగండి. ఇప్పుడు బాగా చెప్పారు సార్, కానీ మళ్ళీ చెప్పండి సార్. కెమెరా ఆన్ అవ్వలేదు సార్. ఆన్ చేసుకో. ఏమయ్యా, నువ్వు ఎన్ని మీడియా సమావేశాలు అటెండ్ అయ్యో? చాలా అటెండ్. ఓహో, ఓకే సార్. చెప్పండి సార్. మీ అందరికీ తెలుసు, నగరాల్లో బాగా దొంగతనాలు జరిగిపోతున్న ప్రజలు బాగా భయాందోళన పడుతున్నారు. ఎవరేం భయపడద్దు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటామని ఆల్రెడీ ఇద్దరు పట్టుకున్నాం కదా. మిగతా వాళ్ళని కూడా ఏరిసి లోపలేసి. కాస్త ఇంట్రెస్ట్ గా చెప్పండి సార్. ఇంట్రెస్ట్ గా చెప్పడానికి ఏదైనా పార్టీగా ప్రోగ్రామ్ అనుకున్నావా? ఏదో చెప్తాం. మీడియా సమావేశం, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. సార్, మీరు దొంగలు పట్టుకున్న ప్రతిసారి ముసుగులను చూపిస్తున్నారు. అసలు ముసుగులు ఎందుకు వేస్తారు సార్? ఎందుకు వేస్తామండి? మాకు ముసుగుల వ్యాపారం ఉంది. అమ్ముడు పోక వీళ్ళు పట్టుకుని అమ్ముకుంటూ ఉంటాం. మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. ఇలాగే ఉంటారు. ఎలా ఉంటారో ఎప్పటికీ ఎవరికి తెలియదు. రూల్స్ ప్రకారం ఇలాగే చూపెట్టాలి. ఇద్దరు గజ దొంగలు పట్టుకున్నారు కదా, మీరు ఎలా పట్టుకున్నారు సార్? ఏమంటే టీ తాగుతారండి అంటే వచ్చారు, నా టక్కన పట్టేసి. ఏం మాట్లాడతారు? పరిగెట్టి వెళ్ళి పట్టుకున్నాం మేము. టీ తెమ్మంటారా సార్? మీడియా సమావేశం అవని అప్పుడు తాగుతాను టీ. ఓకే, మీడియా సమావేశం విల్ టేక్ ఏ స్మాల్ బ్రేక్. అలా బ్రేక్ ఇచ్చాడు మధ్యలో. ఏమై ఇదేమో వంటల ప్రోగ్రామ్ అనుకున్నావు, మీడియా సమావేశం అనుకున్నావు, మధ్యలో బ్రేక్ ఇవ్వడం నువ్వేడవయ్యా? నేను మాట్లాడాలి కదా పోలీస్. ఓహో, అంత బాగుందమ్మా. మాకు ఇబ్బందిగా ఉందా మీ ఇద్దరికి? రేపు ఏదైనా స్టార్ హోటల్లో ఒక రూమ్ బుక్ చేసి మీడియా సమావేశం ఏమనుకుంటున్నారా మీరు? మీడియా సమావేశంకి వచ్చినారా, ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు మీరు? ఇంపార్టెంట్ మాట్లాడినప్పుడు తీయాలయ్యా. ఇలా కొట్టినప్పుడు తీయకూడదు. బాగుండదు. ఆపమని చెప్పండి అయ్యా. ఆపని చెప్పండి. మళ్ళీ మొదటి నుంచి వద్దాం ఒకసారి. ఓకే సార్. గత కొంతకాలంగా నగరంలో దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. ప్రజలు బాగా భయాందోళనలో ఉన్నారు. ఎవరు ఏం భయపడొద్దు, మేము ఉన్నాం. నీడలాగా అండదండగా వెన్నంటి మేము ఉంటాం. ఇద్దరిని పట్టుకున్నాం, మిగతా వాళ్ళని కూడా పట్టుకుంటాం. మీరేం భయపడొద్దు. వీళ్ళిద్దరిని కూడా కోర్టుకు అప్పచెప్తాం. మిగతా వాళ్ళని కూడా ఏరేస్తామని చెప్పి మేము చెప్తున్నాం. సార్, మీరు దొంగలు పట్టుకున్నారు కదా, మీరు ఏమైనా రిక్వైరీ చేశారా? నేను 2 చేంజ్ చేశాను. మా సారు వడ్డానహానం చేశారు. ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈయనేమో 2 చైన్లు తీసుకున్నాడు, నేను వడ్డానం తీసుకున్నావు, అవి పోలీస్ స్టేషన్ లో పెట్టాను వాళ్ళ ఉద్దేశం అనమాట. అంతకంటే మరేం కాదు. అది మ్యాటర్. నా మొగునరే చేసిండు సారు. నా మొగుడు దొంగ కాదు సారు. వీడు బంగారం సారు. వీడు దొంగ కాదు సారు. అమ్మాయి, మీ ఆయన పేరు ఏం పేరు? రామలింగయ్య సారు. ఆడు అటుపక్కున్నాడమ్మా. నా మొగుడు అన్యాయంగా చేశాడండి. నా మొగుడు నోట్లో ఏలు పెట్టిన కొరకడండి సారు. ఆపండి. ఏంటమ్మా, ఏం న్యూస్ డైలీ సీరియల్ అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు అలా తీస్తున్నారు మీరు? ఎలా ఎందుకలా? ఏమన్నా ఉంటే నువ్వు బయటకు వచ్చి చూసుకోమ్మా. కోర్టులో మాట్లాడాలి. ఇక్కడ మీడియా సమావేశం చెప్తే పొట్టేసుకుని నీ పొట్టిన సరిగ్గా మోసుకోలేవు. ఉద్యోగం బరువు బాధ్యతలు మోస్తావు నువ్వు. ఏదో సచ్చినోడా, నీ మీద మన్ను పడా. మా ఆవిడ కూడా ఇప్పుడు నన్ను ఇలా తిట్టలేదయ్యా. మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిద్దాం సార్. చెయ్యాలి కదండి మరి, లేకపోతే ఇక్కడ ఉద్యోగాలు పోతాయి. వీళ్ళు దొరకడం కాదు కానీ మేము చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గత కొంతకాలంగా నగరంలో దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. మరి ప్రజలందరూ భయాందోళనలో ఉన్నారు. ఎవరు భయపడొద్దు, మేమున్నాం. వెన్ను అండగా ఉంటాం, దండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుతాం. ఇప్పటికే ఇద్దరిని పట్టుకున్నాం, మిగతా వాళ్ళని కూడా నేను ఏరి పారేస్తానని చెప్పి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. సార్, ఇద్దరు పట్టుకున్నారు కదా సార్, వీళ్ళిద్దరిని ఏం చేస్తారు సార్? దత్తం చేసుకుంటామండి. దత్తం చేసుకుని ఇప్పుడు గల్లీలో దొంగతనాలు చేస్తున్నారు కదా, వాళ్ళ విలేజ్ లెవెల్కి, జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి, ఇంటర్నేషనల్ స్థాయికి పెంచుతాం. లేకపోతే ఏం మాట్లాడుతున్నానండి, మీడియా సమావేశంలో పెట్టాం కదా, కోర్టులో హాజరుపరుస్తాం. ఆ మాత్రం తెలీదా? ఇంటికి వస్తుంది, కడుపు రగిలిపోతుందండి ఇక్కడ. గీతమంటారా సార్? మీరు దొంగలను అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. కానీ వాళ్ళ నుండి ఏమన్నా రికవరీ చేసుకున్న ఐటమ్స్ అని మేము మా ముందు ఏమైనా చూపిస్తున్నారు? రికవర్ చేసామని ఇందాక చెప్పాం కదండి. 2 గొలుసులు, 1 వడ్డానము, ఇంకా వేల దగ్గర ఉన్నాయి. ఏమయ్యా ఆ మీడియా సమావేశంలో రికవర్ చేయండి, బయట దీన్ని చెప్తాను. సార్,
ఏమైంది? నా జేబులో అది నగలు అన్ని పోయాయి సార్. నగలు పోయా? అవును సార్. నగలు పోవడం ఏంటి? ఎంతసేపు? సార్ ఆమె పట్టుకుపోయింది సార్. ఆమె పట్టుకుపోవడం అంటే మీ ఆవిడ కదా? ఆవిడ మా ఆవిడే సార్. ఆవిడ ఎవరో కూడా నాకు తెలీదు. మరి మీద పడి లొప్పతి పని ఎడుతుంటే ఊరుకునే ఉంటాయి నువ్వు. ఏదో టచింగ్ బాగుంది, లేడీ సెంటిమెంట్ కదా, వర్కౌట్ అవుతుంది అనుకున్నాను సార్. గీత పట్టపగలు మీడియా సమావేశం జరుగుతున్నప్పుడు ఎస్ఎస్ సింహం గారి ఆధ్వర్యంలోనే ఆయన ఉండగానే గజ దొంగని దొంగతనం చేసుకుని వెళ్ళింది దొంగ లేడీ. మరి దీని గురించి ఏమంటారో సింహం గారిని అడిగి తెలుసుకుందాం. ఏమంటానండి? ఆవిడ పట్టుకోకపోతే నా ఉద్యోగం పోతుంది అంటాను. ఏమై గోపాలకృష్ణ, టీ తెమ్మంటారా? వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి లాకప్లో వేసి తాళం వెయ్యి. సార్ పరిగెట్టి వెళ్ళి పట్టుకోవాలి. సార్ మీరు ఏమంటారు చెప్పండి సార్. ఏమంటండి? పట్టుకోకపోతే ఉద్యోగం పోతుంది అంటాను. మీ మీద మీడియా కవరేజ్ ఉంది ఇప్పుడు. సో స్కిట్ ఎలా జరిగింది? స్కిట్ చాలా బాగా జరిగిందని మేము అనుకుంటున్నాం. రోజా గారు, ఇప్పుడు మీ మీద మీడియా కవరేజ్ ఉంది, ఈ స్కిట్ ఎలా జరిగింది? ఎలా జరిగింది సార్? నేను చెప్పను ఫస్ట్. ఎంత తెలివైన వాళ్ళైతే బాగున్నది మాత్రం ఫస్ట్ చెప్పేసి ఏం చెప్పాలో తెలియనప్పుడు మాత్రం నా మీదకి వదిలేస్తే. కాదు రోజా, నువ్వు మంచిదని. రోజా నువ్వు మంచిదని కాబట్టి చక్క అందరికి మంచిగా చెప్తుంది. అందుకని నువ్వు వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. చెప్పు. పర్ఫార్మెన్స్ బాగుంది, మీ గెటప్ బాగుంది, కానీ ఏదో మిస్ అయింది. కామెడీ మిస్ అయింది మేడం. నాగబాబు సార్, రాకెట్ రాఘవ బాగానే పర్వాలేదు, కానీ నీ 100 ఎపిసోడ్స్ ముందుకి, బిఫోర్ 100కి ఆఫ్టర్ 100కి ఏదో తేడా ఉంది రావా. ఏదో కొంచెం మళ్ళీ తల విదిలించి, చేతులు విదిలించి, పెన్ను కూడా విదిలించి ఏదో తయారు చేయి. బాగా చేయి. వాళ్ళు చేస్తావు నమ్మకం ఉంది. గాడ్ బ్లెస్ యూ. రోజా గారు, ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఏం జరగబోతుంది? టీమ్ లీడర్ అండ్ పార్టిసిపెంట్ ఇద్దరు వస్తారు. వాళ్ళ షర్ట్ మీద షర్ట్, కింద ప్యాంట్ మీద లుంగి కట్టుకొని ఉంటారు. చెరొక బెలూన్ ఇస్తాను. ఆ బెలూన్ కాల్లో బౌన్స్ చేస్తూ వీళ్ళు షర్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, లుంగి ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో ఎవరు తక్కువ టైంలో చేసుకుంటారో వాళ్ళు విన్నర్స్. నాగబాబు సార్, ఈ ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? బాగా డిప్రెసింగ్ ఉన్న రాఘవ. Your time starts now. నాగబాబు సార్, టైం 2 minutes 5 seconds. Next, Dhanadhan Dhanraj and Ram Prasad. Your time starts now. Lucky, lucky ride. My name is Lucky Ride. Random chunky ride now. Ure anti Mumbai. Lucky, lucky ride. My name is Lucky Ride. Random chunky ride now. Ure anti Mumbai. Kaya jakai. Rala na mira pagai. Niru chusi jarinde. Pattu pavadai. Nela benchi kurrane. Kadale kodite paddane. Allelle ni kurrane. Kuduru chuse vachane. Ipomme super gunnade. Silver jubilee adutte. Dooringa ke sonar vinka nuve roy. Lucky, lucky ride. My name is Lucky Ride. Random chunky ride na ure anti Mumbai. Out, out. Disqualify. So next, Venu Wonders. Your time starts now.
పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా పట్టుకు నీకు చెయ్యందించా ముద్దుకున్నదే నిన్నే చూస్తే ఓకే నాగ్ బాబు సార్ టైం 1 minute 16 seconds. 1 minute 16 seconds. Awesome. Text Seshu and Satyapandu. Now your time starts. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో రికటోనో ఫ్యాబ్రికేట్సోనో మాస్కులన్నీ లాగేయడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో అక్కడ చాటు షాడో మిస్టరీ కొపాడో హెత్తలన్నీ తెచ్చడో ఏ విక్రమార్క సోదర్రా వీరపట్టు పట్టర్రా ఆకు పొట్టు దాటర్రా ఏ उसको पकड़ो Okay. Nag Babu sir, time. 1 minute 56 seconds. Next, Chanti. Your time starts now. Nag Babu sir, time. 40 seconds. బట్టలు తీయండి వేయండి మేము చెప్పలే షర్ట్లు మార్చుకోవాలి లుంగీలు మార్చుకోవాలి బటన్ clear గా తీయాలని చెప్పాం. చెప్తేనే బటన్ తీసాం లేకపోతే ఇంకా ఫాస్ట్ చేసేస్తాను మేము చెప్పలేదు కదా అంటే రూల్ ఫాలో అని చెప్పారు ఫస్ట్ రూల్లో ఎక్కడ బటన్ తీసి బటన్ వేయాలని చెప్పలేదు షర్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి లుంగీలు ఎక్స్చేంజ్ చేసుకోవాలని క్లియర్ గా చెప్పాం The judges, Nag Babu sir, మన ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్స్ చంటి Chalaki and Chanti. సుధాకర్ Sudhakar.